Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is sex linked inheritance. Last video lo manam war bodies kosam discuss chesam and aa video kanukunta comment box lo Rajeshwari ane oka student message chesaru emani ante sex linked inheritance ni explain cheyamani cheppi దాని తర్వాత కాన్సెప్ట్ అయితే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎప్పుడు ఉండేది, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ని స్టూడెంట్స్ కాక ఇంకెవరు సపోర్ట్ చేస్తారు. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనే దానికన్నా ముందు అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్లోకి ట్రాన్స్ఫర్ అవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ ఇన్హెరిటెన్స్ అనేది క్రోమోజోమ్స్ ద్వారా జరుగుతుంది. మనిషిలో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అని మనందరికీ తెలుసు. మన సెల్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 పేర్స్లోనూ ఒక 22 పేర్స్ని ఆటోజోమ్స్ అని, ఒక పేర్ని అల్లోజోమ్ అని అంటాం. ఆటోజోమ్స్, అల్లోజోమ్స్. ఆటోజోమ్స్ అనేవి బాడీ యొక్క అంటే సొమాటిక్ టిష్యూని, సొమాటిక్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తే అది ఆటోజోమ్స్. ఆటోజోమ్స్ అంటే సొమాటిక్ క్యారెక్టర్స్కి సంబంధించింది ఆటోజోమ్స్. అల్లోజోమ్స్ అనేది సెక్సువల్ రిలేటెడ్, అంటే సెక్స్ లింక్డ్ జీన్స్ అనమాట. సెక్స్ని డిటర్మైన్ చేసే క్రోమోజోమ్స్ కాబట్టి వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ అని కూడా అంటాం. వీటిని సొమాటిక్ క్రోమోజోమ్స్ అనొచ్చు. సొమాటిక్ సెక్స్ క్రోమోజోమ్స్. ఓకే, ఇప్పుడు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. జనరల్గా క్రోమోజోమ్స్ అనేవి ఇలా డివైడ్ అయ్యి వాటిని గ్యామెట్లోకి ఎంటర్ అయ్యి ఆ గ్యామెట్స్ మళ్ళీ ఫ్యూజ్ అయ్యి అది జైగోట్గా మారి ఇలా క్రోమోజోమ్స్ గురించి తెలుసు మీకు. ఆ క్రోమోజోమ్స్ క్యారీ చేసేది ఏంటి అంటే క్రోమోజోమ్స్ క్యారీ చేసేవి జీన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక క్రోమోజోమ్ పేరు. సో దాని మీద ఉండేవి ఇవన్నీ కూడా జీన్స్. ఇదొక జీన్ నెంబర్ 1, 2, 3 ఆర్ ABC లైక్ దిస్. ఇవన్నీ కూడా జీన్స్, క్రోమోజోమ్స్ ఉండే జీన్స్ ఇవన్నీ కూడా. ఈ జీన్స్ ఆటోజోమ్ మీద ఉన్నట్లయితే వాటిని ఆటోజోమ్ లింక్డ్ జీన్స్ అని, అవే జీన్స్ సెక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నట్లయితే కనుక వాటిని సెక్స్ లింక్డ్ జీన్స్ అని అనొచ్చు. ఈ ఆటోజోమ్ లింక్డ్ జీన్స్ యొక్క ఇన్హెరిటెన్స్కి సెక్స్ లింక్డ్ జీన్ ఇన్హెరిటెన్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఆటోజోమ్స్ అనేవి 22 పేర్స్ కామన్గా ఉంటాయి, మేల్లోను ఫిమేల్లోనూ కూడా. అంటే క్రోమోజోమ్ 1 ఏదైనా ఒక క్యారెక్టర్ని క్యారీ చేస్తూ ఉంటే మేల్లో, అదే క్రోమోజోమ్ అదే క్యారెక్టర్ని ఫిమేల్లో కూడా క్యారీ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రం మాట్లాడుకున్నట్లయితే కనుక ఐబాల్ కలర్ని క్రోమోజోమ్ 1 మీద ఉన్న జీన్ కంట్రోల్ చేస్తుంది అనుకుందాం. బ్లాక్ కలర్ ఐస్ మేల్లో ఉన్నాయి, ఫిమేల్లో బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి అనుకుందాం. అది కలర్ ఆఫ్ ద ఐ, ఆ జీన్ కలర్నే కోడ్ చేస్తుంది. ఆ జీన్ ఉన్నది 1వ నెంబర్ క్రోమోజోమ్ మీదే. అంటే రెండింటిలోనూ కామన్గా ఉంటాయి ఈ 22 క్రోమోజోమ్స్, 22 ఆటోజోమ్స్, 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్. ఓకే, కానీ అల్లోజోమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి 2 రకాలు. అల్లోజోమ్స్ రెండు రకాలు. ఒకటేమో ఎక్స్ క్రోమోజోమ్, ఇంకొకటి వై క్రోమోజోమ్. ఫిమేల్కి వచ్చేటప్పటికి ఎక్స్ క్రోమోజోమ్ 2 సార్లు ఉంటే మేల్కి వచ్చేటప్పటికి ఎక్స్ క్రోమోజోమ్ ఒకసారే ఉంటుంది, రెండోది వై ఉంటుంది. సో ఎక్స్ క్రోమోజోమ్ లింక్ అయినా వై క్రోమోజోమ్ లింక్ అయినా దాన్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పచ్చు. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ 2 రకాలు. ఒకటి ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, రెండోది వై లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఓకే, వై లింక్డ్ ఇన్హెరిటెన్స్ కోసం అంత కష్టపడక్కర్లేదు, ఎందుకంటే వై అనేది ఓన్లీ మేల్లోనే ఉంటుంది కాబట్టి వై లింక్డ్ ఏ ఇన్హెరిటెన్స్ అయినా సరే, వై లింక్ డిసీజ్ కావచ్చు, వై లింక్ అడ్వాంటేజ్ కావచ్చు, వై లింక్డ్ జీన్స్ అన్నీ కూడా మనం మేల్లో మాత్రమే చూడగలుగుతాం, అది ఫిమేల్లో ఉండదు. ఓకే, బట్ ఎక్స్ లింక్డ్ జీన్స్ అనేవి మేల్లోనూ ఫిమేల్లోనూ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో ఆటోజోమ్ లింక్డ్ ఇన్హెరిటెన్స్తో కంపేర్ చేస్తే అల్లోజోమ్ ఇన్హెరిటెన్స్ ఆర్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఓకే, ఈ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మెండల్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, డ్రోసోఫిలాలో తను ఏం అబ్జర్వ్ చేశాడు అన్నది చూద్దాం. ఓకే, టిహెచ్ మార్గాన్, మెండల్ కాదు, టిహెచ్ మార్గాన్.
టిహెచ్ మార్గాన్ హీఈస్ ఎ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్. ఇతను తన ఎక్స్పెరిమెంట్స్ కోసం తను సెలెక్ట్ చేసుకున్న యానిమల్ ఏంటి అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఇది ఒక ఫ్రూట్ ఫ్లై సైంటిఫిక్ నేమ్. ఓకే, ఫ్రూట్ ఫ్లై సైంటిఫిక్ నేమ్ ఇది డ్రోసోఫిలా మెలనోగాస్టర్. టిహెచ్ మార్గాన్ ఇతను సైంటిస్ట్. ఇతను సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేయడానికి మోనోహైబ్రిడ్ క్రాస్ కండక్ట్ చేశాడు. అదేంటి అంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండే, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ రాస్తున్నాను, ఎక్స్ క్రోమోజోమ్ డ్రా చేస్తాను. ఓకే, ఇది ఎక్స్ క్రోమోజోమ్ అనుకుందాం, రెండు కూడా ఎక్స్ క్రోమోజోమ్స్. అప్పుడు ఇది ఫిమేల్ అవుతుంది, రైట్? ఇదే కేసు మేల్లో తీసుకున్నట్లయితే కనుక ఇది ఎక్స్ క్రోమోజోమ్ అవుతుంది, ఇది వై క్రోమోజోమ్ అవుతుంది. వై క్రోమోజోమ్ అనేది చాలా చిన్న క్రోమోజోమ్, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయని చెప్పేసి మీకు తర్వాత క్లాసెస్లో వస్తుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ దగ్గర కావచ్చు. ఓకే, సో అక్కడ మనం మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం వై క్రోమోజోమ్ యొక్క స్పెషాలిటీ ఏంటన్నది. సో ఇది కండిషన్. ఓకే, ఇది ఎక్స్ క్రోమోజోమ్, ఇది వై క్రోమోజోమ్. సో ఇది వచ్చేసి ఇక్కడ మెయిల్ అనమాట. మార్గాన్ ఏం తీసుకున్నాడు అంటే మార్గాన్ ఐబాల్ కలర్ని కోడ్ చేసే ఒక జీన్ తీసుకున్నాడు. ఆ ఐబాల్ కలర్ని కోడ్ చేసే జీన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటుంది ఇది. సో ఇక్కడ కూడా ఉంటుంది, కానీ అది వై క్రోమోజోమ్ మీద ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ జీన్ యొక్క ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ని చెక్ చేద్దామని చెప్పేసి తను ఏం తీసుకున్నాడు, ఒక రెడ్ కలర్ ఐని, వైట్ కలర్ ఐని. రెడ్ కలర్ అనే దాన్ని మేల్లో తీసుకున్నాడు, వైట్ కలర్ అనేది రెడ్ కలర్ ఫిమేల్లో తీసుకున్నాడు, వైట్ కలర్ అనేది మేల్లో తీసుకున్నాడు. సో నేను ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్స్ని, దాని మీద ఉండే లెటర్స్ని ఇక్కడ నేను రాస్తాను. రెడ్ కలర్ కోడ్ చేసే ఒక జీన్. ఓకే, రెడ్ కలర్ ఐస్ ఉన్న ఫిమేల్ వర్సెస్ వైట్ కలర్ ఐస్ ఉన్న మేల్. ఓకే, ఇది ఫిమేల్, ఇది మేల్. ఇక్కడి నుంచి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు రెండు ఒకలానే ఉన్నాయి కాబట్టి మీకు మోనోహైబ్రిడ్ క్రాస్ తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒకవేళ తెలియకపోయినట్లయితే కనుక ముందు అది చూడండి. సో ఇలా ఎక్స్ని క్యారీ చేసే జీన్ అనేది ఇక్కడికి వచ్చింది. అలానే ఇక్కడి నుంచి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఒకటేంటి, ఇలా వైట్ కలర్ని క్యారీ చేసే ఎక్స్ ఒకటి, వై ఒకటి. ఎందుకంటే ఇది హెట్రోజైగస్ కాబట్టి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇవి గ్యామెట్స్. ఓకే, నౌ ఇవి రెండు కూడా ఫ్యూజ్ అయినట్లయితే కనుక F1 జనరేషన్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. F1 జనరేషన్ ఎలా ఉంటుంది, ఇవి రెండు ఒక ఛాన్స్ ఉంది, 50% ప్రాబబిలిటీ దీంతో ఫెర్టిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్స్ ఆర్, ఇక్కడ రెడ్ అనేది డామినెంట్ కాబట్టి F1 జనరేషన్లో ఇది రెడ్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా రెడ్ అనేది డామినెంట్ కాబట్టి ఇది కూడా రెడ్ అవుతుంది. సో F1 జనరేషన్లో ఏం ఫామ్ అయ్యాయి, F1 జనరేషన్లో మెయిల్ ఫిమేల్ రెండు కూడా రెడ్ కలరే ఫామ్ అయింది. ఇది క్లియర్ కదా? ఓకే, సో ఇక్కడి నుంచి క్రాస్ ఏంటన్నది చూద్దాం. దీని తర్వాత స్టెప్ ఏంటంటే వీటి రెండింటి మధ్య కూడా క్రాస్ చేసినట్లయితే కనుక F1 మధ్యలో క్రాస్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దీని కింద మనకి గ్యామెట్స్ రాసుకుందాం. సో ఇవి గ్యామెట్స్. ఓకే, ఇవి గ్యామెట్స్ అని చెప్పి రాసుకుందాం. ఈ గ్యామెట్స్ నేను పున్నెట్ స్క్వేర్ రాస్తాను వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. మళ్ళీ ఇలా రాసినట్లయితే కనుక అది కన్ఫ్యూజన్ కాబట్టి ఒకసారి పున్నెట్ స్క్వేర్ రాద్దాం. మార్గాన్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నది తెలిసినట్లయితే కనుక మనకి ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్, ఇది వై. ఓకే, లోపల మీరు ఇక్కడ రాద్దాం క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ వై. చూడండి ఇక్కడ ఇది రెడ్ కలర్, ఇది డామినెంట్ కాబట్టి ఇది రెడ్ కలరే, డామినెంట్ ఉంది, ఇది రెడ్ కలరే. కానీ ఇక్కడ అసలు డామినెంటే లేదు కాబట్టి ఇది ఒక్కటి వైట్ కలర్ అవుతుంది. ఈ వైట్ కలర్కి సంబంధించిన ఈ జీను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైట్ కలర్కి సంబంధించిన జీను ఫిమేల్ నుంచి వచ్చింది. ఈ ఫిమేల్ వైట్ కలర్ జీన్
కలిగి ఉన్నప్పటికీ ఎక్స్ప్రెస్ చేయలేదు, రెడ్ కలర్ ఐ అయ్యింది ఫిమేల్. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, ఫిమేల్ని క్యారియర్ అనొచ్చు. అంటే వైట్ కలర్ ఐని మనం కన్సిడర్ చేస్తే ఈమె క్యారీ చేసింది, ఓకే, క్యారీ చేసి ట్రాన్స్ఫర్ చేసింది, కాబట్టి క్యారియర్ ఫిమేల్. ఈ క్యారియర్ ఫిమేల్కి మాత్రం ఈ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఫాదర్ నుంచి వచ్చింది. ఎందుకంటే మదర్లో ఇది మదర్ ఇది ఫాదర్ అనుకున్నట్లయితే కనుక మదర్లో రెండు క్యాపిటలరే ఉన్నాయి. సో ఈ ఇన్హెరిటెన్స్ అనేది మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే దీని యొక్క ప్యాటర్న్ కానీ మీరు చూసినట్లయితే కనుక ఈ వైట్ కలర్ కాజింగ్ జీన్ ఏదైతే ఉందో అది ఫాదర్ నుంచి డాటర్కి వచ్చింది, కానీ డాటర్ ఎక్స్ప్రెస్ చేయలేదు, కాబట్టి ఇది క్యారియర్ డాటర్ అయింది. ఫాదర్ టు క్యారియర్ డాటర్. ఈ క్యారియర్ డాటర్ నుంచి గ్రాండ్ సన్కి వచ్చింది డైరెక్ట్గా, ఇంకెక్కడ ఎక్స్ప్రెస్ అవ్వలేదు. సో ఫాదర్ టు క్యారియర్ డాటర్ టు గ్రాండ్ సన్. ఓకే, ఎంతమంది గ్రాండ్ సన్స్కి వచ్చింది, గ్రాండ్ సన్ కన్సిడర్ చేసినట్లయితే కనుక ఎంతమందికి వచ్చింది అంటే మొత్తం ఫిమేల్స్ అందరూ కూడా రెడ్ కలర్ ఐస్ని కలిగి ఉన్నారు. ఆల్ ఫిమేల్స్ ఆర్ హ్యావింగ్ రెడ్ కలర్ ఐ. ఎందుకని, ఎక్స్ అనే క్రోమోజోము మేల్కి మదర్ నుంచి వస్తుంది, ఎందుకంటే అనదర్ది ఇంకొకటి ఏదైతే ఉందో అది వై క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది. మన బాడీలో అంటే ఒక మేల్ బాడీలో ఉండే ప్రతి ఎక్స్ క్రోమోజోము మదర్ నుంచి వచ్చింది. ఓకే, ఫిమేల్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్లో ఒకటి ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి వస్తుంది. ఫిమేల్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్లో ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది. ఇక్కడ ఫాదర్ క్యాపిటల్ ఆర్ అని అన్నాడు అంటే ఖచ్చితంగా ఫిమేల్స్ అందరికీ ఆ క్యాపిటల్ ఆర్ వస్తుంది కదా. అది డామినెంట్ క్యారెక్టర్ అయినప్పుడు ఒక్కటి ఉన్నా చాలు కదా. కాబట్టి ఒక్క ఫిమేల్ కూడా వైట్ కలర్ ఐ రాలేదు. ఫిమేల్స్ అన్నీ కూడా రెడ్ కలర్ ఐస్. ఆల్ ఫిమేల్స్ హ్యావ్ రెడ్ కలర్ ఐస్. ఫిమేల్స్ ఆల్ ఆర్ రెడ్. ఓకే, ఫిమేల్స్ ఆల్ ఆర్ రెడ్. కమ్ టు ద మేల్స్. మేల్స్ అనేవి వచ్చేటప్పటికి రెండు మేల్స్ ఉన్నాయి. ఓకే, ఒక మేల్ ఏమో రెడ్ కలర్ ఐని షో చేస్తుంది, ఇది రెడ్ కలర్ ఐ. ఒక మేల్ ఏమో వైట్ కలర్ ఐని షో చేస్తుంది. అంటే 50% మేల్స్ హ్యావ్ వైట్ కలర్ ఐ. ద రిమైనింగ్ 50% హ్యాస్ ద రెడ్ కలర్ ఐ. ఇదే క్రాస్ని మళ్ళీ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎప్పుడు అంటే కలర్ బ్లైండ్నెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు. కలర్ బ్లైండ్నెస్ కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్నే ఫాలో అవుతుంది. ఇలా ఫాదర్ నుంచి క్యారియర్ డాటర్ నుంచి గ్రాండ్ సన్కి రావడాన్ని, మేల్ గ్రాండ్ సన్కి రావడాన్ని ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. ఈ ఇన్హెరిటెన్స్ వైట్ జీన్నే మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక ఈ వైట్ జీన్ అనేది పేరెంట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయింది ఫాదర్లో, మళ్ళీ గ్రాండ్ సన్ F2 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయింది. F1లో ఎక్కడ మీకు వైట్ లేదు, కాబట్టి ఒక జనరేషన్ స్కిప్ చేసింది. ఇలాంటి ఎక్స్ లింక్డ్ రెసిసివ్ జీన్ యొక్క ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. అలానే దీన్నే స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ అని కూడా అనొచ్చు. స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ అని ఎందుకు అన్నారు అంటే ఒక జనరేషన్ని స్కిప్ చేస్తోంది కాబట్టి. ఓకే, ఈ క్రాస్ మీకు అర్థమైనట్లయితే కనుక మోర్గాన్ కండక్ట్ చేసిన రెసిప్రోకల్ క్రాస్ చూద్దాం. ఓకే, సో రెసిప్రోకల్ క్రాస్ అంటే ఏంటి అంటే జెండర్ని చేంజ్ చేస్తాడు అనమాట. జెండర్ని చేంజ్ చేస్తాడు. మేల్లో ఇలా కండక్ట్ చేశాడు, మేల్లో వైట్ ఐ తీసుకున్నాడు, ఫిమేల్లో రెడ్ ఐ తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఆపోజిట్ జెండర్స్ ఒకవేళ ఆపోజిట్ చేస్తే ఏమవుతుంది అని నాకు గుర్తు, నేను మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్ చెప్తున్నప్పుడు కూడా రెసిప్రోకల్ క్రాస్ కోసం చెప్పాను. ఏం చెప్పాను అంటే మెండల్ క్యాపిటల్ టీని మేల్గా తీసుకుని స్మాల్ టీని ఫిమేల్గా తీసుకున్నప్పుడు F1 జనరేషన్లో అన్ని క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చాయి. తను తర్వాత రెసిప్రోకల్ క్రాస్ కండక్ట్ చేసినప్పుడు, రెసిప్రోకల్ క్రాస్ అంటే మెయిల్నేమో ఫిమేల్ గాను, టాల్ ప్లాంట్ నేమో ఫిమేల్ గాను, డ్వార్ఫ్ ప్లాంట్ నేమో మేల్ గాను తీసుకున్నప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది అని చెప్పుకున్నాం. అది ఇప్పుడు ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్లో. మన బాడీలో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఇలానే వస్తాయి, మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఇలానే వస్తాయి, ఎందుకంటే అవన్నీ ఆటోసోమ్ లింక్డ్. కానీ ఈ మోర్గాన్ కావాలని ఎక్స్ లింక్డ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత దీనికి రెసిప్రోకల్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్తో మేల్లో ఏమో రెడ్ కలర్ రైస్ తీసుకున్నాడు, ఫిమేల్లో ఏమో వైట్ కలర్ రైస్ తీసుకున్నాడు. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేల్లో వచ్చేటప్పటికి మేల్ అనేది రెడ్ కలర్ రైస్ చేసుకున్నాడు, ఫిమేల్లో వైట్ కలర్ రైస్ తీసుకున్నాడు. ఇదే కదా వైట్ కలర్ ఐ. ఓకే,
ఇది మార్గాన్ తీసుకున్న రెసిప్రోకల్ క్రాస్. ఇప్పుడు గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది చూద్దాం. ఇక్కడ నుంచి రెండు ఒకలానే ఉన్నాయి కాబట్టి సేమ్ గ్యామెట్స్. ఓకే, కానీ ఇక్కడ 2 types ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే ఎక్స్ అనేది ఒక క్రోమోజోమ్, వై అనేది ఒక క్రోమోజోమ్ కాబట్టి 2 types ఆఫ్ గ్యామెట్స్. ఓకే, ఇలా 2 types ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి. ఇవి గ్యామెట్స్, ఇవి పేరెంట్స్, ఇది మేల్, ఇది ఫిమేల్. ఓకే, నా ఇప్పుడు F1 జనరేషన్ ఎలా ఫామ్ అవుతుందని చూద్దాం. దీని 50% ప్రాబబిలిటీ టు ఫెర్టిలైజ్ విత్ ద ఎక్స్ క్రోమోజోమ్, అనదర్ 50% టు ఫెర్టిలైజ్ ద వై క్రోమోజోమ్. అది మీకు తెలిసిందే కదా, 50% స్పర్మ్ సెల్స్కి ఎక్స్ క్రోమోజోమ్ క్యారీ చేస్తాయి, వై క్రోమోజోమ్ క్యారీ చేస్తే 50% ఉంటాయి. ప్రతి స్పర్మ్కి 50% ప్రాబబిలిటీ ఉంటుంది ఓవన్ ఫెర్టిలైజ్ చేయడానికి. ఇది హ్యూమన్ రిప్రొడక్షన్లో కూడా వస్తుంది. ఓకే, సో ఇది వైటా రెడ్డా అంటే కనుక వైటే, ఎందుకంటే రెడ్ కలర్ క్యారెక్టర్ లేదు ఇక్కడ, ఉంటే డామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో వైట్ ఐ ప్రొడ్యూస్ అయ్యింది. కానీ ఇందాక F1 హైబ్రిడ్లో ఏం ప్రొడ్యూస్ అయింది? రెడ్ ఐ ప్రొడ్యూస్ అయింది. 2 రెడ్ ఐ ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒకటి వైట్ ప్రొడ్యూస్ అయింది. ఇంకొకటి చూద్దాం. సో ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్ సంబంధించింది. సో ఇది రెడ్. ఇంతకుముందు F1 హైబ్రిడ్ అన్నీ కూడా రెడ్ అయితే ఇక్కడ 50% వైట్ 50% రెడ్ వచ్చింది. సో F1 అనేది చేంజ్ అయింది. ఇది ఒకవేళ ఆటోజోమ్ అయితే చేంజ్ అవ్వకపోదు, కానీ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కాబట్టి చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గ్యామెట్స్ చూద్దాం. దీని నుంచి వచ్చిన గ్యామెట్స్ ఎలా ఉంటాయంటే 2 types ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ కూడా 2 types ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక దాని మీద క్యాపిటల్ ఆర్ ఉంది, ఒక దాని మీద స్మాల్ ఆర్ ఉంది. ఒకటేమో రెడ్ కలర్ని కోడ్ చేస్తుంది, ఇంకొకటి వైట్ కలర్ని కోడ్ చేస్తుంది. ఒకవేళ 2 రెడ్ అనుకోండి, దెర్ ఈజ్ నో ఛాన్స్, అప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా ఒకటే వస్తుంది. బట్ ఇక్కడ 2 రకాల ఎక్స్ క్రోమోజోమ్స్, రెడ్ కలర్ని క్యారీ చేసే ఎక్స్ క్రోమోజోమ్, వైట్ కలర్ని క్యారీ చేసే ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, సో ఇలా దీనికి మనం పున్నెట్ స్క్వేర్ వేద్దాం. ఇవి గ్యామెట్స్. గుర్తుపెట్టుకోండి, గ్యామెట్స్ ఎప్పుడు సర్కిల్ చేయాలి. ఒకవేళ మీరు సర్కిల్ చేయలేదు అంటే అది గ్యామెట్ కాదు అని అర్థం. బై మిస్టేక్ దీన్ని కానీ మీరు సర్కిల్ చేశారు అంటే అది గ్యామెట్ అని అర్థం. ఓకే, సో గ్యామెట్స్ మాత్రమే సర్కిల్ చేయాలి. గ్యామెట్ ఎక్కడున్నా సర్కిల్ చేయాలి. అది పున్నెట్ స్క్వేర్లో ఉన్నా, ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఉన్నా, ఎక్కడున్నా సరే గ్యామెట్ అనేది ఖచ్చితంగా సర్కిల్ చేయాలి. ఓకే, ఇందులో వచ్చిన రిజల్ట్ ఏంటి? రెడ్ కలర్ ఫిమేల్, ఓకే, రెడ్ ఐ మేల్, వైట్ కలర్ ఫిమేల్, వైట్ ఐ ఫిమేల్, వైట్ ఐ మేల్. ఇక్కడ జెండర్తో కూడా సంబంధం లేకుండా ఫిమేల్లోనూ వైట్ ఐ ఉంది, ఫిమేల్లోనూ రెడ్ ఐ ఉంది, మేల్లోనూ రెడ్ ఐ ఉంది, మేల్లోనూ అంటే 1:1 రేషియోలో ప్రొడ్యూస్ అయింది. ఒక రెడ్ ఐ ఫిమేల్ ఉంటే ఒక రెడ్ ఐ మేల్, ఒక వైట్ ఐ ఫిమేల్ ఉంటే ఒక వైట్ ఐ మేల్. ఇలా F2 జనరేషన్లో కూడా, F2 జనరేషన్లోను F1 జనరేషన్లోను ఈ రిజల్ట్ ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఎక్స్ లింక్డ్, సెక్స్ లింక్డ్. అదే వై లింక్డ్ అనుకోండి, అసలు ఫిమేల్లో ఆ క్యారెక్టరే కనిపించదు. అది వై క్రోమోజోమ్ అనేది ఓన్లీ మేల్లో మాత్రమే ఉంటుంది, మేల్ నుంచి మేల్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇది రెసిప్రోకల్ క్రాస్లో వచ్చిన రిజల్ట్. కానీ దాని ముందున్న క్రాస్ యొక్క రిజల్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దాని ముందున్న క్రాస్ యొక్క రిజల్ట్లో ఇక్కడ ఏమైంది? 50% మేల్స్ మాత్రమే వైట్ ఐ, మిగతా అందరు అంటే మిగతా ఫిమేల్స్ అందరూ ఏమో ఇక్కడ రెడ్ ఐ, మేల్స్లో కూడా 50% రెడ్ ఐ, 50% మాత్రమే వైట్ ఐ. ఓకే, అంటే మనం గ్రాండ్ చిల్డ్రన్ని కన్సిడర్ చేస్తే, క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రాస్లో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వైట్ కలర్ ఐస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ F2 జనరేషన్ అంటే కనుక మొత్తం 100 అనుకుంటే 25% వైట్ ఐ. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మేల్ చైల్డ్ అంటే కనుక 50% ఆఫ్ మేల్ చైల్డ్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ చైల్డ్
గెట్ ద వైట్ కలర్ ఐ అంటే 0%. ఒక్క ఫిమేల్ కూడా అసలు వైట్ ఐ అనేది రాలేదు F2 జనరేషన్లో, F1 జనరేషన్లో కూడా రాలేదు. ఫిమేల్ అసలు ఎక్కడా వైట్ లేదు, క్యారియర్గా ఉంది కానీ వైట్ ఐ అయితే ఫిమేల్స్లో కనబడలేదు అనమాట. సో ఇలాంటిదే కలర్ బ్లైండ్నెస్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, అది మనం డిస్కస్ చేద్దాం. ఇది సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మళ్ళీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోని దీని మీద చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఇదంతా అయిన తర్వాత చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ లేనే లేదు. కొత్త టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ని చూసి వాడు ఏమి ఇచ్చాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, లేదంటే నేనే ఇక్కడ కూర్చొని చదివేవాడిని. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.